చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. మీ స్థాయితో పోల్చుకుంటే నేనెంత, నా వర్క్షాప్ ఎంత? అలా అనకండి మాస్టారు. నేను ఇంట్లో నుంచి బయటికి రావడానికి కారణం ఏంటో మీకు తెలియకపోవచ్చు. కానీ నేను ఒంటరిగా బయటికి వచ్చిన రోజున నన్ను పిలిచి పనిచ్చిన గొప్ప మనిషి మీరు. కష్టకాలంలో నాకు పనిచ్చి ఆదుకున్నారు. ఆ గౌరవం, కృతజ్ఞత ఎప్పటికీ మీ మీద అలాగే ఉంటుంది మాస్టారు. దయచేసి మీరు నన్ను పెద్దింటి మనిషిలా చూడకండి. నాకలా బతకడం కూడా ఇష్టం లేదు మాస్టారు. అందుకే నేనెవరో బయట ప్రపంచానికి తెలియకుండా నా సొంత కాళ్ల మీద నేను నిలబడ్డానికి నేను ఇక్కడ మెకానిక్గా చేరాను మాస్టారు. నేను ఇలా ఉండడానికే ఇష్టపడతాను. మీరు ఎప్పటికీ నాకు ఓనర్ గారే. నేను ఎప్పటికీ మీ దగ్గర పనిచేసే మీకిష్టమైన మెకానిక్ ఆదిత్యనే మాస్టారు. దయచేసి మన రిలేషన్ ఇలాగే ఉండాలి మాస్టారు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చారో తెలియదు, కానీ మీరెవరో తెలియక మిమ్మల్ని చాలా అవమానించినట్టు మాట్లాడాను. నన్ను క్షమించండి మాస్టర్. దయచేసి మీరు నన్ను మీరు అనడం మానేయండి. లేదు, మీరు నన్ను అలాగే పిలుస్తాను అంటే నేను ఈ క్షణం ఈ పని మానేసి వెళ్ళిపోతాను. బాబు, అది కాదు బాబు. మీరెవరో తెలియనప్పుడు పర్వాలేదు, కానీ మీరెవరో తెలిసాక పేరు పెట్టి పిలవాలంటే నాకు అదోలా ఉంది బాబు. మీరు అలా మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంది మాస్టారు. చూడండి, ఇప్పుడు మీకు చెప్తున్నాను, నాకు రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసుడిగా బతకడం కంటే ఒక సక్సెస్ఫుల్ మెకానిక్గా బతకడమే ఇష్టం మాస్టారు. మీకు నాకు మధ్య గురు శిష్యుల సంబంధం ఉంది మాస్టారు. ఆ బాండింగ్ని అలాగే ఉంచుదాం మాస్టారు. ఒక్క నిమిషం. గుడికి వెళ్ళొచ్చాను, ప్రసాదం తీసుకోండి. తీసుకోండి ఆదిత్య. మాస్టర్, నేను ఇప్పుడే వస్తాను మాస్టరు. సరే బాబు. అమ్మా శైలు, ఆదిత్య ఎవరో నీకు తెలుసా? తెలుసు డాడీ. రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వారసుడు. అంటే నీకు అతని గురించి ముందే తెలుసా? లేదు డాడీ. నేను ఆదిత్యని ప్రేమించేసరికి అతను మన దగ్గర పనిచేసే మెకానిక్ గానే నాకు తెలుసు. కానీ ఎప్పుడైతే అతను పెద్దింటి వారసుడు అని తెలిసిందో నా ప్రేమ స్వార్థం అవుతుందేమో అని తనని ప్రేమించకూడదు అని అనుకున్నాను. కానీ అప్పటికే ఆదిత్య నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. నేను ఆ రోజైనా ఈ రోజైనా ఆదిత్యని మన దగ్గర పనిచేసే మెకానిక్ ఆదిత్యగానే ఇష్టపడుతున్నాను. అంతేకాని అతని ఆస్తిపాస్తులు చూడలేదు డాడీ. నువ్వు చూడకపోవచ్చమ్మా, కానీ లోకం అలా చూడదు. మీ ఇద్దరూ కలవడానికి మీ ప్రేమ కారణం కావచ్చు, కానీ మిమ్మల్ని కలపడానికి వాళ్ళ ఐశ్వర్యం అడ్డుపడుతుందమ్మా. అదేంటి డాడీ? అంతేనమ్మా. ఏ స్థాయి మనుషులకి ఆ స్థాయి మనుషులతో సంబంధం కలుపుకుంటేనే గౌరవం ఉంటుంది. లేదంటే కింది స్థాయి వాళ్ళది ఎప్పుడూ స్వార్థంలా కనిపిస్తుంది. నీ ప్రేమ స్వార్థంలా కనిపించకూడదు. ఎక్కడిదాకో ఎందుకమ్మా? ఆదిత్య మన దగ్గర పనిచేసిన మెకానిక్ అని తెలిసిన తర్వాత నిన్ను ప్రేమించినందుకు నాకతని మీద కోపం వచ్చింది. మన స్థాయి మనిషి కాదని మీ ప్రేమను ఒప్పుకోలేదు. ఇప్పుడు అతను మనకంటే గొప్పవాడని తెలిసాక మీ ప్రేమను ఒప్పుకుంటే నేను స్వార్థపరుణవుతానమ్మా. ఇద్దరి మనసులు కలవడానికి ప్రేమ సరిపోతుంది, కానీ ఇద్దరు మనుషులు కలిసి బ్రతకడానికి మాత్రం ఆస్తులు ఐశ్వర్యాలు అవసరమవుతాయి. గుర్తుపెట్టుకోమ్మా.
ఏమండి, ఇప్పుడు వాడితో గొడవలెందుకు? వాణ్ణేమైనా అంటే మళ్ళీ శశి బాలుతో గొడవలవుతాయండి. వదిలేయండి. ఒక పావుగంట ఆగండి, నేను వంట చేస్తాను. రాణి, నువ్వు చేయడం ఎందుకు? హోటల్ నుంచి తెప్పిస్తానులే. నేను ఇప్పుడే ఆర్డర్ చేస్తాను. ఎందుకండి? నేను వంట చేయలేననుకున్నారా? ఒకప్పుడు మనం హోటల్ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు నా చేతి వంటలతోనే బిజినెస్ స్టార్ట్ చేశాం. అది గుర్తుందా? నేనింకా వంట చేయడం మర్చిపోలేదు. ఓ పావుగంట మీరలా మాట్లాడుతూ ఉండండి, వంట చేసి పిలుస్తాను. చూసారా తాతయ్య, చివరికి ఇంట్లో పని మనిషి కూడా మనం ఎంత చులకనైపోయామో. వాడు కూడా మన మాట లెక్క చేయడం లేదు. అంతేనయ్యా, అంతే. మొగుడు మర్యాద ఇవ్వకపోతే ముష్టికొచ్చిన వాడు కూడా మర్యాద లేకుండానే మాట్లాడతాడు. మన వాళ్ళే మనకు మర్యాద ఇవ్వడం లేదు, ఇక వాడు మాత్రం మనల్ని ఎలా గౌరవిస్తాడయ్యా? నిలదీయాల్సిన సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా మౌనమే సమాధానం అవుతుంది. అసలు దీనంతటికీ కారణం ఆ శశి తాతయ్య. తను అడుగుపెట్టినప్పటి నుంచే ఈ ఇంటి పరిస్థితులు మారిపోయినాయి. కనీసం ఇంట్లో పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది. ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాధాకృష్ణ? వాడు మనతో ఇలా మాట్లాడడానికి వాడికి ఆ ధైర్యం ఎవరిచ్చారంటావు? శశికి మనతో మాట్లాడిన మాటలు తెలిస్తే వాడు తాట తీస్తుందనే భయం గనక వాడుకుంటుంటే వాడిలా మనతో మాట్లాడతాడా? ఇవి వాడి మాటలు కాదు రాధాకృష్ణ, ఆ శశి వాడి చేత మాట్లాడిస్తున్న మాటలు. ఈ ఇంటి పరిస్థితులు ఎప్పుడో చేజారిపోయాయి. అందుకే మనం ప్రేక్షకుల్లో నిలబడిపోయాం. రాణి మళ్ళీ వంట మనిషిలా మారిపోయింది. ఏంటి సరోజ, రెడీయా? రెడీ అండి. ఏదన్నా పార్టీ అన్నా ఫంక్షన్ అన్నా అందరికంటే ముందు రెడీ అవుతావు సరోజ నువ్వు. మీరేదో తక్కువైనట్టు నాకంటే ఎక్కువగా మీరే రెడీ అయ్యారు కదా. అది సరే గాని వీళ్ళేరి ఇంకా రాలేదు. రే చందు, నేను రెడీ నాన్న. నువ్వు సరేరా, నీ పెళ్ళం ఎక్కడా? వెళ్ళి తొందరగా పిలుచురాపో, పార్టీ మొదలైపోతుంది. అమూల్య, అమూల్య, ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? జ్యువెలరీ కూడా వేయలేదు. మనం ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా. ఏం ఫంక్షన్? ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. ఏయ్, అన్నీ నీకు చెప్తేనే గాని రెడీ అవ్వవా? మేం బయలుదేరమంటే బయలుదేరాలి, వద్దు అంటే ఆగిపోవాలి. అంతేకాని ఇలా ఆరాలు తీయకూడదు. సరోజ, పోనీ వదిలే, అడిగింది కదా, చెబితే సరే. ఏం లేదమ్మా అమూల్య, మీ వదిన శశిరేఖ వాళ్ళ ఇంట్లో పార్టీ ఇస్తుంది. మనల్ని కూడా రమ్మని ఫోన్ చేసింది. శశిరేఖ ఇల్లు అంటే మీ ఇల్లు అనుకునేవు కాదు, వాళ్ళ నాన్నగారిల్లు, అంటే డిపి గారింట్లో పార్టీ అన్నమాట. ఈ వివరాలు సరిపోతాయా? ఇక బయలుదేరు. నేను రాను. ఏమన్నావు? రావా? ఏంటే, నేను రమ్మని చెప్పినా నువ్వు రాను అంటావా? ఏంటే నీకంత పొగరు? నేనెందుకు రావాలి? ఆ శశిరేఖని వదిన అని పిలవాలంటేనే నాకు నోరు రావడం లేదు. తను నాకు చేసిన ద్రోహానికి అసలు తన మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. అలాంటిది తనిచ్చే పార్టీకి నేను రావాలా? నేను రాను. ఏయ్, ఎంత ధైర్యమే నీకు? మా మాటకి ఎదురు చెప్తావా? అసలు నిన్ను అమ్మా, ఆగమ్మా. ఎందుకమ్మా తన మీద అంత సీరియస్ అవుతున్నావు? తన అన్న దాంట్లో తప్పే ఉంది. నిజంగానే ఆ శశిరేఖ వల్ల తన లైఫే నాశనమైపోయింది. ఆ కోపం ఉంటుంది కదా. ఏంట్రా దీనికి సపోర్ట్ చేస్తున్నావు? పెళ్ళాం మీద అంత ప్రేమ పెరిగిందా? అదేం లేదులేమ్మా. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. అమూల్యని నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే, నువ్వు పద సరోజ, వాడు తీసుకొస్తా అంటున్నాడు కదా, పది వెళ్దాం. అమూల్య, నువ్విప్పుడు రావాలి. నువ్వు పార్టీలో కనిపించలేదనుకో, నేను పిలిచినా అమూల్య రానంటుందా అనే కోపంలో ఆ శశి మీ అమ్మని ఏమైనా చేస్తే?
ఆ శశిరేఖ ఎలాంటి మనిషో నీకు బాగా తెలుసు కదా అమూల్య. అసలే తను ఈగోయిస్టు. నువ్వు తనని రెచ్చగొట్టడం అవసరమా? ఒకసారి ఆలోచించు. అక్కడ నీ ఆడపడుచు జీవితాన్ని సర్వనాశనం చేసి ఇక్కడ హాయిగా తీరిగ్గా కూర్చొని జ్యూసులు తాగుతున్నావా? అసలు నువ్వు మనిషివేనా? అంటే అమూల్య అంతా చెప్పిందా? చెప్పింది. నువ్వు చేసిన పాపం గురించి మొత్తం అంతా చెప్పేసింది. అసలు నా కూతురు నీకు ఏం ద్రోహం చేసింది? ఏ పాపం తెలియని తన జీవితంతో నువ్వెందుకు ఆడుకుంటున్నావు? తన భవిష్యత్తుని ఎందుకు సర్వనాశనం చేయాలని చూస్తున్నావు? దానివల్ల నీకొచ్చే లాభం ఏంటి? అన్ని పనులు లాభం కోసం చేయరత్తయ్య. కొన్ని పనులు మనశ్శాంతి కోసం చేస్తారు. ఇది అంతే, మనశ్శాంతి. నా మనశ్శాంతి కోసమే చేశాను. ఏంటి మనశ్శాంతి? ఆ? ఏ పాపం తెలియని అమూల్య జీవితం నాశనం చేయటమేనా మనశ్శాంతి అంటే? అమూల్య నీకు ఏం అన్యాయం చేసింది? దానికి నీకు ఏం సంబంధం ఉంది? సంబంధం లేదని ఎలా అనుకుంటారత్తయ్య? రామ్కి చెల్లెలుగా పుట్టింది కదా. మరి నాకు అన్యాయం చేసిన కుటుంబం మీద కక్ష సాధించాలంటే ఆ కుటుంబంలో అవకాశం దొరికిన అందరి మీద పగ పట్టాలి. ఆ మాట అనటానికి నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వు ఒక ఆడదానివే కదా. ఏ తప్పు చేయకుండా నీకు గనుక శిక్ష పడితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలీదా? ఏం మాట్లాడుతున్నారత్తయ్య? నాకు తెలియని శిక్ష. ఇప్పుడు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను, నేనేం తప్పు చేశానని మీ కుటుంబం అందరూ రామ్ని నాకు దూరం చేశారు? మీరు చేసిన అన్యాయం వల్లే కదా రామ్ నాకు దూరం అయ్యాడు. నేను ప్రేమించిన మనిషి మరో ఆడదానికి భర్త అయితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీ కూతురికి అన్యాయం జరిగిందంటున్నారే, మరి నాకు జరిగిందేంటి? అన్యాయం కాదా? నువ్వు రాము ఒకరినొకరు ఇష్టపడ్డారని ప్రేమించుకున్నారని మాకెవ్వరికి తెలీదు. తెలిస్తే ఆ పెళ్లి జరిగేదే కాదు. చెప్పే అవకాశం మీరు ఇవ్వలేదు. అవకాశం తీసుకొని రామ్ కూడా చెప్పలేదు. ఛాన్స్ దొరికింది, సీత మెడలో తాళి కట్టేశాడు. దానికి ప్రత్యక్షంగా రామ్, పరోక్షంగా మీరు అందరూ కారణమే. ఒక దేశాన్ని పాలించే రాజు తప్పు చేస్తే శిక్ష దేశం మొత్తానికి పడుతుంది. ఇంటి పెద్ద తప్పు చేస్తే ఆ కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది. ఇది అంతే. మీ పెద్ద కొడుకు చేసిన తప్పుకి మీరందరూ శిక్ష అనుభవించాలి. అమూల్యకి జరిగింది అన్యాయమని కన్నతల్లిగా మీకు అనిపించొచ్చు, కానీ నాకు అనిపించదు. ఇది ప్రతీకారంగానే చూస్తాను. హ, ఇంత దారుణంగా ఆలోచించే నువ్వు మనిషివే కాదు, మృగానివి. హా, నేను మృగాన్నే. మృగానికి న్యాయం, అన్యాయం, నీతి, నియమం ఇవేవీ ఉండవు. దెబ్బ కొడితే ప్రాణం తీస్తుంది. నేను అంతే. అయినా ఆ చందుగాడు మంచోడు కాదని తెలిసింది కదా. అలాంటప్పుడు అమూల్య అక్కడ ఉండడం దేనికి? ఇక్కడే ఉంచుకోండి. మీరు అక్కడికి పంపించినా వాడు సరిగ్గా చూసుకోడు. విడాకులిచ్చి వేరే పెళ్లి చేయండి. ఛీ, నోర్మోయ్. తప్పేంటత్తయ్యా? నేను అనుకున్నది జరగనప్పుడు నేను బాలుని చేసుకోలేదా? హ? నాకో న్యాయం, మీ కూతురుకో న్యాయం ఎందుకు? నిజంగా అమూల్య జీవితం బాగుండాలి అంటే దిస్ ఇస్ ద రైట్ చాయిస్. వాణ్ణి వదిలించేసుకోండి. ఇంతటితో వదిలేస్తానని అనుకోకండి. నాకు రామ్ మీద ఎంత కోపం ఉందో అతన్ని నాకు దూరం చేసిన మీ అందరి మీద కూడా అంతే కోపం ఉంది. ఎవరిని వదిలిపెట్టను. ఎందరు
ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. చుక్కలులాల పోసెను భూమికే, బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే. పేగు బంధమే ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే, అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా, చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశవృక్షమే దాగుందిగా. ఏంటి సీతక్క, బిజినెస్ బాగా నడుస్తుందా? ఇప్పుడు కరెక్ట్ గా సూట్ అయ్యా. ఇంటింటికి తిరిగి చకోడీలో, ఈ పకోడీలో, ఈ జంతికలో, అరసలో అంటూ అరుస్తూ అమ్ముకుంటున్నావు. నీకు నిజం చెప్పనా, నాకంటే నువ్వే బాగా అరుస్తున్నావు శశి. నేను ఆర్డర్లు తీసుకుని డెలివరీ ఇస్తున్నాను, నువ్వు కూడా వచ్చి చేరావు అంటే చక్కగా ఇల్లు ఇల్లు తిరిగి అరుచుకుంటూ అమ్ముకోవచ్చు. రారాదు? పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలతాయి. చూడు, ఇంతకు ముందంటే నువ్వెన్ని వెధవేషాలు వేసినా, పిచ్చివాగుడు వాగినా అత్తమ్మని మావయ్యని చూసి ఏమీ అనకుండా ఆగేదాన్ని. ఇప్పుడేదైనా అంటే ఒక్కటికి 10 కలిపి మరీ ఇస్తాను. కాబట్టి నాతో మాట్లాడేటప్పుడు కాస్త కంట్రోల్లో ఉండి మాట్లాడు. అలాగే కంట్రోల్లోనే మాట్లాడతాను. కానీ ఇక్కడ నువ్వు మీ ఆయన నా మీద చూపించే కోపానికి అక్కడ నీ ఆడపడుచు మూల్యం చెల్లించుకుంటుంది. అది తెలుసు కదా. అంతకు ముందైతే ఎంత అని అనేవాణ్ణి, కానీ నువ్వు ఆ చందుగాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నేనిచ్చే ప్రతి రూపాయి ఎందుకు అని అడగాల్సి వస్తుంది. నువ్వు కోరుకుంది విషయమే కదూ, నీకోసం కొనుక్కొచ్చిస్తానులే. ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళి తాగు. అవును, నేను బ్రతికుండి ఎవరికి ప్రయోజనం, చనిపోవడమే మంచిది. నా వల్ల ఎవరికే మనశ్శాంతి లేదు, చావే మంచిది.
ఏమ్మా చావడానికి నా బండే దొరికిందా? ఎక్కడి నుంచి వస్తారమ్మా? ఏంటి అమూల్య నువ్వు చేసింది? కొంచెం ఉంటే ఏం జరిగేదో తెలుసా? ఏంటి చెప్పింది చేయకుండా సరాసరి దీన్ని ఇంటికి తీసుకొచ్చావు? దీనికి ఇక్కడేం పని? ఇది ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ముందు దీన్ని తీసుకుని బయటికి నడు. చూడండి, అమూల్య ఈ ఇంటి కోడలు, తను ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉండాలి అంటే ₹1 కోటి తీసుకుని రావాలని చెప్పాను కదా. డబ్బేది? అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అయినా ఇప్పటి వరకు ఇచ్చింది చాలదా? చాలా తిన్నారుగా, ఇక చాలు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరమ్మా? అమూల్యకి వదిన్ని. వదినవా? అసలు రామ్కి ఆ ఇంటికి సంబంధమే లేదు అంటుంటే లేనిపోయిన చుట్టరికం మీదేసుకుని వెంట పెట్టుకుని వచ్చావా? ఎలా వచ్చావో ఆ పిల్లని తీసుకుని అలాగే వెనక్కి వెళ్ళావు. అంటే మీ కోడల్ని ఇంట్లోకి రానివ్వరా? రానిస్తాం. మేవడిగిన డబ్బులు ఇస్తే అప్పుడు రానిస్తాం. ఇవ్వడానికి వాళ్ళ దగ్గరేం లేదు. అప్పడాలు వడియాలు అమ్ముకునే మీ దగ్గర లేదేమో కానీ వాళ్ళ దగ్గర బానే ఉంటాయిలే. అయినా ఆ డబ్బుల సంగతి మేము వాళ్ళు చూసుకుంటాం. మధ్యలో నీకెందుకే? అప్పడాలు జంతికలు అమ్ముకోకుండా ఈ పనికి మరిన్ని పనులన్నీ నీకెందుకు? వెళ్ళా. మీరు చేసిన పనికి ఏం చేయాలో తెలియక కుమిలిపోతూ అమూల్య ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే లేదంటే ఏమయ్యేది? పోయేది అంతేగా. చూసావుగా వదిన, నేను పోయినా వీళ్ళకి బాధ లేదు. నేను ఏమైనా శశి వదిన వాళ్ళకి పర్వాలేదు. నన్ను వదిలేసే వదిన. ఎందుకు వదులుతాను? ఇప్పుడు మీరు తనని ఇంట్లో ఉండనిస్తారా లేదా? డబ్బులు లేకుండా అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు బయటికి వెళ్ళండి. సరే, వెళ్తాం. కానీ ఇక్కడి నుంచి సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అక్కడ ఒక లెటర్ రాసిస్తుంది. అదనపు కట్నం కోసం మా అత్త మామ మొగుడు కలిసి నన్నింట్లోంచి వెళ్ళగొట్టారు, కాబట్టి నాకేం జరిగినా కారణం వాళ్ళే అని లెటర్ రాసిస్తుంది. ఆ తర్వాత తనకేం జరిగినా మీరే బాధ్యులవుతారు. ఏంటి బెదిరిస్తున్నావా? అయినా మేమేమి తనని ఆత్మహత్య చేసుకోమని చెప్పలేదే. డబ్బులు ఇవ్వకపోతే విడాకులు ఇస్తామన్నాం. మీరు అడగగానే వెంటనే విడాకులు ఇస్తారు. మరి విడాకులు ఇవ్వాలి అంటే మీకున్నది మొత్తం తన పేరున రాసివ్వాలి. అంత లాగేసుకుని అప్పుడిస్తుంది విడాకులు. ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళారు? బండి బ్రేక్ డౌన్ అయిందంటే రిపేర్ చేసి వస్తున్నాను మేడం. నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఒక్క నిమిషం. అవును, మరి నువ్వు నా చుట్టూ తిరగనని చెప్పావు కదా, మళ్ళీ ఏంటిది? మీ డాడీ చూశారనుకో, ఈసారి కొట్టి మరీ బయటికి పంపిస్తారు. మా డాడీ ఇంకెప్పుడు అలా చెయ్యరుగా. ఏ ఎందుకు? ఎందుకంటే నువ్వు ఎవరు ఏంటో మా డాడీకి అర్థమైంది కాబట్టి. ఇంక పొరపాటున కూడా నిన్ను ఏమీ అనరు. చూడు శైలు,
నన్ను గొప్పింటి బిడ్డలా చూడటం నాకు ఇష్టం లేదు. అది మీ డాడీ అయినా నువ్వైనా. నన్నుగా ఎవ్వరైనా ఆదరించాలి. నేను నిన్ను అలాగే ఇష్టపడ్డాను కదా ఆదిత్య. ఆ విషయం నీకు తెలుసు కదా. అసలు నిన్ను ప్రేమించినప్పుడు నీ గురించి నాకు ఏమీ తెలీదు. మా డాడీ నిన్ను బయటికి పంపించిన తర్వాత ఆయనే వచ్చి నిన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చారు కదా. అప్పుడు ఆయనకి నువ్వెవరూ తెలీదు. కానీ నిన్ను ఎందుకు వెనక్కి తీసుకొచ్చారు? నువ్వంటే మా డాడీకి అభిమానం, ప్రేమ ఉన్నాయి కాబట్టే. ఆ తర్వాతే నువ్వు ఎవరో తెలిసింది. మరి నువ్వు ఆ రోజు ఇంకోలా చెప్పావు. నువ్వు ఎక్కడ అతి మంచితనంతో పారిపోతావు అని చెప్పాను. మా డాడీకి నువ్వంటే ఇష్టమే ఆదిత్య. నీ సిన్సియారిటీ నిరూపించుకోవాలి అంటే నన్ను ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకో. ఎదురు కట్నమా? హా, మరి నాలాంటి అందమైన అమ్మాయి ఊరికే దొరికేస్తుందా ఏంటి? ఏంటిది? ఇవి నీ చేత్తో నా కాళ్ళకి తొడిగించుకుందామని నేను తెచ్చుకున్న పట్టీలు. ఇదిగో కాళ్ళకి తొడుగు. కూర్చో. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసి కెరటం నవ్వుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే, ఏ నీటి చెమ్మదీచలేని దాహమేసెనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను.